వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వ్యతిరేకిస్తూ నెల్లూరులో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలు భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలో కోటమిట్ట నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ముస్లిం మైనార్టీలను పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. అదానీ, అంబానీలకు వక్ఫ్ బోర్డు ఆస్తులు దోచిపెట్టేందుకే ఈ సవరణ బిల్లు ఆమోదించారని ప్రధాని మోదీపై ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ సమీ మండిపడ్డారు. ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వాలినా చీమ వాలినా మేము వచ్చి ఓడిపోతామన్నారు. కానీ ఏదైతే మా షరియత్ ఉందో, ఏదైతే మా మసీదులు, దర్గాలు, ఆషూర్ ఖానాలు, అదేవిధంగా మద్రసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ, అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు కేవలం ముస్లింలే కాదు, సిక్కులు, ఈసాయిలు, దళితులు, బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేత అవుతుంది. ఖబర్దార్. తెలుగుదేశం పార్టీ